సద్దుల బతుకమ్మకు నగరం ముస్తాబైంది. ఇప్పుడు ఎక్కడ చూసినా పూల మార్కెట్లు అన్నీ కూడా మహిళలతో సందడిగా కనబడుతున్నాయి. పూల మార్కెట్లు అన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. బంతి పూలు, చామంతి పూలు, గులాబీ పూలు, తంగిడి పూలు, ఇలా అన్ని రకాల పూలు కొనేందుకైతే మహిళలు పూల మార్కెట్లో రావడం జరుగుతుంది. ఎక్కడ చూసినా కానీ పూల మార్కెట్లు అన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. కాకపోతే ధరలు ఎక్కువగా ఉండడంతో కాస్త వెనుకడుగు వేయడం కూడా జరుగుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కేజీ బంతి పువ్వు నార్మల్ డేస్లో అయితే కేజీ 80 చొప్పున ఉండేది. ప్రస్తుతం అయితే 250కి కేజీ చొప్పున ధర పలకడం జరుగుతుంది. పూలకు సంబంధించిన ధరలు ఏ విధంగా ఉన్నాయి అని తెలుసుకుందాం. చెప్పండి అమ్మ, పూల ధరలు ఎలా ఉన్నాయి? మస్తు రేట్లు ఉన్నాయి మా పూల దండలు. అయితే బతుకమ్మ ఆడనే 100కు 5 ఇస్తున్నాం. మేము 50కి 4, 5 ఇస్తున్నాం. మేము తెలుసా అసలు రేట్లు 300 అన్నే ఉంది చామంతి. మేము 400 అమ్ముతున్నాం. మా అంటే 100 రూపాయలు అమ్మ లాభం, అంతకన్నా ఎక్కువ రాదు. అంతా అన్నీ ఒక్కటే రేటు, మొత్తం పూలు అంతా అన్నీ ఒక్కటే రేటు. 150 నుంచి 200, 300, 350 ఇట్లుంది రేటు. గిరాకీ అయితే బాగుంది బతుకమ్మ. మన ఆడపిల్లల గురించి అందరికీ, మన అక్క జిల్లాల గురించి అందరూ మంచిగా ఉంది దంద మాత్రం. ఇప్పుడు బతుకమ్మలు చేసి అమ్ముతున్నాం. 500, 600, 800, 1000 రూపాయలు ఇట్లా అమ్ముతున్నాం సైజుని బట్టి. మొత్తంగా పూల మార్కెట్ అంతా కూడా కిటకిటలాడుతుందని చెప్పుకోవచ్చు. బంతి పూలు వచ్చేసి గుడిమల్కాపూర్లోనే ధరలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే చిన్న చిన్న మార్కెట్లో ఇంకా ఎక్కువ ధరలు ఉన్నట్టుగా అయితే చెప్పడం జరుగుతుంది. 300 గుడిమల్కాపూర్లో ఉంటే ఇక్కడ 400 చొప్పున కేజీ అమ్ముతున్నట్టుగా అయితే వ్యాపారులు చెప్పడం జరుగుతుంది. గిరాకీ కూడా ఏమాత్రం కూడా తగ్గకుండా బాగుందన్నట్టుగా అయితే వ్యాపారులు చెప్తున్నారు. అంతేకాకుండా మొత్తంగా ఈరోజు కొన్ని ఏరియాస్లో మాత్రం సద్దుల బతుకమ్మ చేసుకుంటున్నారు. ప్రభుత్వం మాత్రం అధికారికంగా రేపు సద్దుల బతుకమ్మ అంటూ కూడా ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా పువ్వులనే కాకుండా బతుకమ్మలను కూడా సైజును బట్టి అమ్మడం జరుగుతుంది. తంగిడి పువ్వు అయితే ఇంకా వివిధ ప్రాంతాల నుంచి, ఊర్లో నుంచి కూడా తీసుకొచ్చి నగరంలో అమ్మడం జరుగుతుంది. దీనికి కూడా ఎక్కువ ధరనే ఉన్నట్టుగా అయితే వ్యాపారులు చెప్పడం జరుగుతుంది. ఇంకా బతుకమ్మను కూడా సైజును బట్టి ఎక్కువ అంటే 800, 500 ఇలా సైజుని బట్టి కూడా బతుకమ్మను కూడా అమ్ముతున్నట్టుగా అయితే వ్యాపారులు చెప్తున్నారు. మొత్తంగా ఈ 2 రోజుల పాటు వరకు కూడా పూల మార్కెట్లు అన్ని కిటకిటలాడుతాయి. ఎక్కడ చూసినా కానీ సద్దుల బతుకమ్మ కోసం మహిళలు పూలు కొంటున్నట్టుగా ఎక్కడ చూసినా కానీ మనకు ఇంకా మహిళలే దర్శనం ఇస్తారని చెప్పుకోవచ్చు. పూల మార్కెట్లు అన్నీ కూడా సందడి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు.